A person first increases the price of a commodity by 10% and then he announces a discount of 15%. The actual discount on the original price is ఒక వ్యక్తి తన వద్ద గల వస్తువు ధరను మొదట 10% పెంచి తర్వాత దాని మీద 15% డిస్కౌంట్ ప్రకటించాడు. అయినా అసలు ధరపై డిస్కౌంట్ ఎంత? ఓకేనమ్మా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. వాడు ఇచ్చింది యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటే సరిపోతుంది. ఒక వ్యక్తి తన గల వస్తువు ధరను మొదట 10% పెంచాడు. ఓకేనమ్మా. అంటే తన కాస్ట్ ప్రైస్ కొన్న వెల 100 రూపాయలు అనుకుంటే ఈ వస్తువు ధరను 10% పెంచాడు. సో 10% పెంచి మార్క్ చేశాడు అనుకుందాం. అంటే 100 రూపాయలు ఉన్నది 10% పెంచాడు. మరి 100లో 10% అంటే 10 రూపాయలే కదా. సో 100 రూపాయలకి 10 రూపాయలు పెంచాడు, 110 రూపాయలు అయింది. ఇంతకు పెంచి దాని మీద 15% డిస్కౌంట్ ఇచ్చి అమ్మాడు. ఓకేనమ్మా. సో ఇప్పుడు ప్రకటన వెల, మార్కెట్ ప్రైస్ అంటే ప్రకటన వెల, దీని మీద 15% డిస్కౌంట్ ఇచ్చి అమ్మాడంట. మరి 110లో 15% ఎంత? ఎంతమ్మా? 10% అంటే 11, 5% అంటే దీంట్లో సగం. 10% అంటే ఒక ప్లేస్ ముందు పాయింట్ 11, 5% అంటే 10లో సగం 5.5 అంటే ఎంత వచ్చింది? 16.5 వచ్చింది. 110లో 15% విలువ 16.5. మరి 110 నుంచి 16.5 డిస్కౌంట్తో అమ్మాడు. మరి 110 నుంచి 16.5 మైనస్ చేస్తే 10 మైనస్ 5 9 మైనస్ 6 3 ఇంకెంత ఉందమ్మా? 10 మైనస్ 1 9 93.5. అంటే కొన్న వెల 100 రూపాయలు, దానికి 10% పెంచాడు, దాని మీద 15% డిస్కౌంట్ ఇచ్చాడు. ఇది కొన్న వెల, ఇది ప్రకటన వెల, ఇది అమ్మిన వెల. ఇప్పుడు మనకు చూస్తే వాడు ఏమడిగాడో చూడండి. అయినా దాని యొక్క అసలు ధరపై ఎంత డిస్కౌంట్ ఇచ్చినట్టు. మరి ఇక్కడ అసలు ధర అంటే ఇదే కదా. మరి 100 రూపాయలతో చూస్తే ఎంత తక్కువ ఉంది? 100 రూపాయలతో చూస్తే ఎంత తక్కువ ఉంది? ఇది 100, ఇది 94 అనుకుంటే 6 ఇంకో 0.5 అంటే 100తో చూస్తే 93.5 ఉందంటే 6.5 తక్కువ ఉంది కదా. సో అసలు ధరలో ఎంత డిస్కౌంట్ ఇచ్చినట్లు? 6.5%. సో చాలా ఈజీగా స్టెప్ బై స్టెప్ తీసుకుంటే సరిపోతుంది. సో అసలు మనం పెన్ను కూడా అవసరం లేదు మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే. ఫస్ట్ ఆ వస్తువు యొక్క అసలు ధర 100 రూపాయలు అనుకుంటే 10% పెంచాడు, దాని మీద 15% డిస్కౌంట్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ విలువ 93 అయింది. 193 అయింది అంటే వాడికి వచ్చిన డిస్కౌంట్ అనేది 6.5%. నెక్స్ట్ ప్రాబ్లం. Raman bought a camera and paid 20% less than its original price. He sold it at 40% profit on the price he had paid. The percentage of profit earned by Raman on the original price was. Raman ఒక కెమెరాను కొని దాని అసలు ధర కంటే 20% తక్కువ చెల్లించాడు. అతను ఆ కెమెరాను తను కొన్న ధరపై 40% లాభానికి అమ్మాడు. అయినా ఆ కెమెరా అసలు ధరపై రామన్ పొందిన లాభ శాతం ఎంత? సో వాడు ఏమడుగుతున్నాడో దాన్నే తీసుకున్నాము. వాడు ఏమంటున్నాడు చూడండి. రామన్ అంట ఒక కెమెరా యొక్క అసలు ధరలో 20% తక్కువకి కొన్నాడు. అంటే నేను ఆ కెమెరా యొక్క అసలు ధర 100 రూపాయలు అనుకున్నాను. ఆ కెమెరా యొక్క అసలు ధర 100 రూపాయలు అనుకున్నాను. సో ఈ 100 రూపాయల్లో 20% తక్కువ చెల్లించి కొన్నాడు రామన్. అంటే 100 రూపాయల్లో 20% తక్కువ చెల్లించాడంటే 100లో 20% తక్కువ. అంటే 100లో 20% తక్కువ అంటే 20 రూపాయలు తక్కువ. వాడు ఎంత కొన్నాడు? 100 రూపాయల కెమెరా 80 రూపాయలు కొన్నాడు. అయితే 80 రూపాయలు కొన్న తర్వాత దాన్ని 40% లాభంకి అమ్మాడు. అంటే ఈ కెమెరాని ఎంతకి అమ్మాడు అంటే 40% లాభం. మరి 80లో 40% ఎంత? మరి 80లో 10% అంటే ఒక ప్లేస్ ముందు పాయింట్. 80లో 10% అంటే 8. ఓకేనా. 10% అంటే ఒక ప్లేస్ ముందు పాయింట్ 8. మరి 40% అంటే 8 4ల 32. 10% 8 అయితే 40% ఏమవుతుందమ్మా? 4 రెట్లు కదా. 8 4ల 32 అంటే 80 రూపాయలు కొని 32 రూపాయలు, 80కి 32 రూపాయల లాభంతో అమ్మాడు. మరి 80కి 32 రూపాయల లాభం అంటే ఎంత అవుతుంది? 180 ప్లస్ 32 112 రూపాయలకి అమ్మాడు. అయితే అది ఇప్పుడు దేంట్లో చూడమంటున్నాడు చూడమ్మా. ఆ కెమెరా అసలు ధరపై రామన్ పొందిన లాభ శాతం ఎంత? అయితే ఇక్కడ వాడు అడుగుతుంది అసలు ధరతో చూస్తే రామన్కి ఎంత లాభం వస్తుంది. మరి అసలు ధర 100, అసలు ధరతో కానీ వాడు అమ్మింది చూస్తే 100 రూపాయలు ఉన్నది 112 రూపాయలు. అంటే 100కి 12 రూపాయలు ఎక్కువ. మరి అది పర్సంటేజ్లో చెప్పాలి. ఇక్కడ పర్సంటేజ్ అంటే 100కి చెప్పాలి. ఇక్కడ 100 ఉంది కాబట్టి 100కి 12 రూపాయలు ఎక్కువ అంటే ఎంత శాతం అమ్మా? 12%.
డైరెక్ట్గా ఇచ్చిన వాల్యూస్ తీసుకుంటే సరిపోతుంది. ఆన్సర్ 12. Next problem, a trader marked the price of a product in such a way that it is 20% more than the cost price. If he allows 10% discount on the market price to the customer, then its gain is. ఒక వర్తకుడు వస్తువులు కొన్న ధరపై 20% ఎక్కువ ధరని ప్రకటించి ప్రకటన వెలపై వినియోగదారునికి 10% డిస్కౌంట్ ఇస్తే ఆ వర్తకుడు పొందు లాభ శాతం ఎంత? ఓకేనమ్మా, మీరు ఇంకేం ఆలోచించొద్దు. వాడు ఏమి ఇచ్చాడో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకోండి. ముందు కొన్న ధర మీద 20% ఎక్కువ ధరకి ప్రకటించాడు అంటే ఇక్కడ కొన్న ధర ప్రకటన వేల. మరి కొన్న వేల 100 రూపాయలు అనుకుంటే అంటే 100 రూపాయలకు ఒక వస్తువును కొని దానికి 20% ఎక్కువగా మార్క్ చేసి స్టిక్కర్ లేదా లేబుల్డ్ ప్రైస్ అంటాం దాన్ని. ఓకేనా, 100 రూపాయలు కొని దానికి 20% పెంచి ప్రకటన వేల చేశాడు. సో 100 రూపాయలకి 20% అంటే 20 రూపాయలు ఎక్కువ. సో 100 రూపాయలకు కొన్నాడు, దాని ప్రకటన వేల 120 రూపాయలు అని పెట్టాడు ఒక స్టిక్కర్. అయితే ఇప్పుడు ప్రకటన వేల మీద వినియోగదారునికి కస్టమర్కి 10% డిస్కౌంట్ ప్రకటించాడు. మరి అమ్మినప్పుడు ఏం చేశాడు అంటే ఈ 120 రూపాయల స్టిక్కర్ ఉన్నది దీన్ని 10% డిస్కౌంట్తో అమ్ముతున్నానని చెప్తున్నాడు. మరి దీంట్లో 10% డిస్కౌంటు, మరి 120లో 10% అంటే 120లో 10% అంటే 10% అంటే 12 రూపాయలే కదమ్మా. 10% అంటే ఒక ప్లేస్ ముందు పాయింట్ అంటే 120 రూపాయలని 12 రూపాయలు 10% డిస్కౌంట్ అంటే దాని యొక్క విలువ ఎంత? 12 రూపాయలు తగ్గిస్తున్నాడు. డిస్కౌంట్ 12 రూపాయలు. సో మరి 120లో 12 రూపాయలు తగ్గిస్తే ఇప్పుడు ఎంతకు అమ్ముతున్నాడు? 108 రూపాయలకు అమ్ముతున్నాడు. మరి ఇప్పుడు ఆడు అడుగుతుంది ఏంటంటే ఆ వర్తకుడు పొందే లాభ శాతం ఎంత? అయితే మొత్తం మీదకి ఆ అమ్మేవాడికి ఎంత లాభం వస్తుంది? లాభం అంటే మనం జనరల్గా కొన్న వేలకి అమ్మిన వేలకే కదా చూస్తాం. మరి 100 రూపాయలకు కొన్నాడు, కొంత పెంచి మళ్ళీ దాని మీద డిస్కౌంట్ ఇచ్చి అమ్మాడు. బట్ ఓవరాల్గా వాడు 100 రూపాయలు కొన్నిది 108 రూపాయలకు అమ్ముతున్నాడంటే వాడికి ఎంత లాభం వస్తుంది? 100 రూపాయలది 108 రూపాయలకు అమ్ముతున్నాడంటే 8 రూపాయలు లాభం వస్తుంది. దాని పర్సెంటేజ్ ఏం చెప్తామా? 8%. సో ఇక్కడ 100 ఉంది కాబట్టి పర్సెంటేజ్ కూడా డైరెక్ట్గా 8 ఉంటుంది. సో అదే ఇక్కడ 100 కాకుండా ఇంకేదైనా నెంబర్ ఉంది అనుకోండి, అప్పుడు మనం సాల్వ్ చేయాలి. సో 100కి 8 ఎక్కువ కాబట్టి 8% ఎక్కువ. ఆన్సర్ 8. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ ట్రేడర్ marked the price of his commodity so as to include a profit of 25%. He allowed discount of 16% on the market price. His actual profit was. వర్తకుడు తన వస్తువుపై 25% లాభం వేసుకొని ఇచ్చిన ప్రకటన ధరపై 16% డిస్కౌంట్ ఇస్తే అతని లాభ శాతం ఎంత? ఓకేనమ్మా, ఇక్కడ కూడా సిమిలర్ అలాంటి ప్రాబ్లం అంటున్నాడు. ఒక వస్తువుపై 20% లాభం వేసుకొని దాని మీద 16% డిస్కౌంట్ ఇచ్చాడు. అంటే ఒక వస్తువుని 100 రూపాయలకు కొన్నాడు. ఓకేనమ్మా, ప్రకటన వేల ఎంత అంటే దీని మీద 20% లాభం వేసుకొని దీని మీద 100 రూపాయలు 20% లాభం వేసుకొని ఒక స్టిక్కర్ ప్రకటించాడు. అంటే 100 రూపాయలకి 25% లాభం అంటే 25 రూపాయలు యాడ్ చేస్తే 125 రూపాయలు అయ్యింది. ఓకేనమ్మా, అయితే ఇప్పుడు మళ్ళీ దానిపై 16% డిస్కౌంట్ ఇచ్చి అమ్ముతున్నాడు. అంటే ఇప్పుడు అమ్మిన వేల ఏమవుతుంది? మళ్ళీ దీంట్లో 16% డిస్కౌంట్, 125 రూపాయల్లో 16% డిస్కౌంట్ ఇస్తున్నాడు. మరి 125లో 16% ఎంత? 125లో 10% ఎంత? 12.5. ఇంకో 6% కావాలి. 1% అంటే 1.25. ఓకేనమ్మా, 1% అంటే 1.25. మరి 6% అంటే ఏమవుతుంది? ఒక 6ల 25 6ల 150, ఇది 7.5. మొత్తం మీద 16% విలువ 20. 16% విలువ 20. ఓకే అమ్మా, లేదా 125 ఇంటూ 16/100, 25 4ల 25 5ల 4 4ల 4 5ల 20 అలా అయినా చేయొచ్చు. 10% 6%, లేదా దీంట్లో 20% -4%, మనకి ఎలా కన్వీనియంట్ ఉంటే అలా చేయొచ్చు. సో 125లో 16% డిస్కౌంట్ ఇస్తున్నాడు అంటే దీంట్లో 16% విలువ ఎంత అంటే 20. మరి 125కి 20 రూపాయలు తక్కువ చేసి అమ్మాలి. మరి 125 రూపాయల్లో 20 రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నాడు అంటే వాడు ఎంతకు అమ్ముతున్నట్లు? 105 రూపాయలు. అయితే మరి ఇప్పుడు వాడు ఏమంటున్నాడు? మొత్తం మీద వాడికి ఎంత లాభం వస్తుంది? లాభం అంటే కొన్న వేల అమ్మిన వేలే కదా. మరి 100 రూపాయలది 105 రూపాయలకు
రూపాయలకు అమ్ముతున్నాడు. 100 రూపాయలకి కొని 105 రూపాయలకు అమ్ముతున్నాడు అంటే 100 మీద 5 రూపాయల లాభం వస్తుంది. అంటే ఎంత పర్సెంటేజ్ లాభం వస్తుంది? 5%. ఆన్సర్ 5%. ఏ. నెక్స్ట్ ప్రాబ్లం. ఏ ట్రేడ్స్మ్యాన్ మార్క్స్ హిస్ గూడ్స్ 30% above the cost price. If he allows a discount of 6.25%, then his gain percentage is. ఒక వర్తకుడు వస్తువుల కొన్నవేలపై 30% ఎక్కువ ధరను ప్రకటించి 6.25% దానిపై డిస్కౌంట్ ఇస్తే అతని లాభ శాతం ఎంత? ఓకేనా. సో ఇక్కడ మనకి ఇక్కడ 3 ఉన్నాయి. ముందు కొన్నవేల మీద 30% పెంచాడు. కొన్నవేల 100 రూపాయలు అనుకుంటే ఈ 100 రూపాయల మీద 30% పెంచి ప్రకటించాడు. ప్రకటన వేల ఎంత అయింది అంటే 100 రూపాయలు 30 రూపాయలు పెంచాడు, 130 రూపాయలు అయింది. అయితే దీని మీద 6.25% డిస్కౌంట్ ఇచ్చాడు. సో 6.25% డిస్కౌంట్ ఇచ్చి అమ్ముతున్నాడు. ఓకేనమ్మా. మరి 6.25% అంటే ఎంత? జనరల్గా 6.25% అంటే దీని యొక్క భిన్నం 1/16. అంటే 130కి 130లో 16 వంతు డిస్కౌంట్ ఇస్తున్నాడు. ఓకేనమ్మా. మరి 130లో 16 వంతు డిస్కౌంట్ ఇస్తున్నాడు అంటే ఎంత డిస్కౌంట్ ఇస్తున్నాడు చూడనమ్మా. 16 8ల 128, 16 8ల 128. నెక్స్ట్ ఇంకా 2 ఉంది, 20, 16 1ల 16, 40, 16 2ల 32, 16 2ల 32, 80, 16 5ల 80. అంటే ఎంత డిస్కౌంట్ ఇస్తున్నాడు 130 మీద అంటే 8.125. అంతే కదా దాని మీనింగ్. ఇప్పుడు 130లో 8.125 డిస్కౌంట్ ఇస్తున్నాడు. ఓకేనమ్మా. 0 0 0. 10 - 5 5, 9 - 2 7, 9 - 1 8, 9 - 8 1, 12 2 1, 121.875. 121.875. అయితే ఇక్కడ చూడమ్మా 100 రూపాయలతో 130 రూపాయలు చేసి ఆ 130 రూపాయల మీద 6.25% ఇస్తున్నాడు. దీని యొక్క భిన్నం విలువ ఎలా చేస్తాం? దీని యొక్క భిన్నం విలువ 6 4 24, 24 + 1 25, 25/4 పర్సెంటేజ్ అంటే 100, 25 1ల 25, 25 1ల 25, 150, 25 6ల 150. సో ఇది మనకి రెగ్యులర్గా ఈ పర్సెంటేజ్ వస్తుంది కాబట్టి 6.25% యొక్క భిన్నం విలువ 1/16 అనేది చాలా ఇంపార్టెంట్. మనకి 1/12 వరకు నేర్చుకోండి, అలాగే 1/16 కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనమ్మా. సో 6.25% అంటే 1/16. మరి దీంట్లో 16 వంతు డిస్కౌంట్ ఇస్తున్నాడు. 130లో 16 వంతు అంటే 8.125. మరి అది మైనస్ చేసి డిస్కౌంట్ ఇస్తున్నాడు అంటే అది మైనస్ చేయాలి కదా. ఆ వాల్యూ మైనస్ చేస్తే అమ్మిన వాల్యూ ఎంత అయింది? 121.875. మరి వాడు అడుగుతుంది ఎంత లాభం వస్తుంది. మరి లాభం ఎంత వస్తుంది అంటే కొన్న వేలకి అమ్మిన వేలకు చూడాలి. మరి 100 రూపాయలు 121.87 అయ్యింది అంటే ఎంత లాభం వస్తుంది? 100 రూపాయల కంటే ఎంత ఎక్కువ ఉంది? 21.875. ఓకేనమ్మా. మరి 100కి ఎంత ఎక్కువ కాబట్టి ఎంత పర్సెంటేజ్. అయితే ఇప్పుడు ఈ వాల్యూ ఎక్కడ ఉంచున్నామా? ఇక్కడ మనకి భిన్నాల్లో ఇచ్చాడు. సో ఎప్పుడైనా 1/8 అంటే దాని మీనింగ్ 0.125. మనకు తెలుసు 1/8 అంటే 12.5%. బట్ ఓన్లీ పాయింట్లో చెప్పాలంటే ఇది. అంటే మళ్ళీ మీరు సాల్వ్ చేయకుండా నేను చెప్తున్నాను. అదే 3/8 అనుకోండి, దాని విలువ 0.375. అలాగే 5/8 అనుకోండి, దీని వాల్యూ 0.625. అలాగే మనకి 7/8 అనుకోండి, దీని వాల్యూ 0.875. అంటే ఇవి మాటిమాటికి మళ్ళీ మనం సాల్వ్ చేయకూడదు. జనరల్గా మనకి గుర్తుండాలి. అంటే గుర్తుండాలి అంటే దాని మీనింగ్ ఈ సింప్లిఫై చేస్తే ఇది వస్తుంది. అలాగే దీనికి ఇంటూ 3 చేస్తే ఇది 3/8, దీనికి ఇంటూ 5 చేస్తే ఇది, దీనికి ఇంటూ 7 చేస్తే ఇది. సో మనం రెగ్యులర్గా మనం క్యాలిక్యులేషన్ చేస్తే ఇది చూసిన వెంటనే మనం 7/8 అని చెప్పేయగలం. మళ్ళీ ఇది 875/1000 అని మళ్ళీ మనం కన్వర్ట్ చేయకుండా ఇది చూసిన వెంటనే మనం చెప్పవచ్చు. సో 21 ఈ 0.875 అంటే దాని మీనింగ్ 7/8. సో దీని ఆన్సర్ ఎంతమ్మా? 21 అండ్ 7/8%. ఆన్సర్ ఆప్షన్ ఏ, ఫస్ట్ ఆప్షన్. అయితే ఎలా చేయొచ్చు? దీంట్లో ఇంకో లాజిక్ కూడా ఉంది. మీరు అలా కూడా సాల్వ్ చేయొచ్చు. ఇంకో లాజిక్ ఏంటి అంటే ఎప్పుడైనా ఒక వస్తువు మీద
కొంత శాతం పెంచి దాని మీద డిస్కౌంట్ ఇస్తే వాడికి ఎంత లాభం వస్తుందంటే, మనం ఏం చెప్పామో 2 వరుస శాతాలు పెరిగినప్పుడు x+y + xy 100 వాడచ్చు. అలాగే 2 వరుస డిస్కౌంట్లు ఇచ్చినప్పుడు x+y - xy 100 వేయచ్చు. అలా కాకుండా మొదట కొంత శాతం పెంచి తర్వాత దాని మీద డిస్కౌంట్ ఇస్తున్నాడు అంటే మీకు ఈ ఫార్ములా యూజ్ చేయమని చెప్పాం. ఓకేనమ్మా. సో ఇప్పుడు మనకి ఈ ఫార్ములాకి మీకుంటే మీరు ఇలా కూడా సాల్వ్ చేయొచ్చు. ముందు పెంచి దాని మీద డిస్కౌంట్ ఇచ్చాడు, అడికి ఓవరాల్గా ఎంత ప్రాఫిట్ వస్తుంది. ముందు ఎంత పెంచాడు? 30 పెంచాడు. ఓకేనమ్మా. -6.25 మైనస్ 30 ఇంటూ 6.25 బై 100. ఓకేనమ్మా. 0కి 0 క్యాన్సిల్, మైనస్ కదా, 0కి 0 క్యాన్సిల్. 6 3 18, 18.75, ఒక ప్లేస్ ముందు పాయింట్ ఉంది కాబట్టి 1.875. సో 30 నుంచి ఈ రెండు కలిపి మైనస్ చేయాలి. ఈ రెండు కలిపితే 6.25 1.875. సో 5 12 9 2 11 8.125. 30 నుంచి 8.125ని మైనస్ చేయాలి. మళ్ళీ ఎక్కడికి వచ్చింది మనకి? 30 నుంచి 8.125 మైనస్ చేస్తే ఎంత? ఆల్రెడీ సాల్వ్ చేశాం కదా, 21.875. మీరు ఇలా కూడా సాల్వ్ చేయొచ్చు. ఈ ఫార్ములా కూడా అప్లై చేయొచ్చు. అయితే మనం అన్నిటికీ లాజిక్ ఫాలో అయిపోతున్నాం కాబట్టి ఈ లాజిక్ ఫాలో అయిపోవచ్చు. ఇక్కడ మీకు క్యాలిక్యులేషన్ పాయింట్స్ వచ్చాయి కానీ లేదంటే చాలా ఈజీ. 100 130. సపోజ్ 10% డిస్కౌంట్ అంటే 130లో 10% 13. అప్పుడు ఇది ఎంత అవుతుంది? 117. డైరెక్ట్ 17% అని మనకు పెన్ను కూడా అవసరం లేదు. మరి ఈ ప్రాబ్లంలో మనకు క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది పెరిగింది కాబట్టి, అంతేగాని దీని యొక్క ప్రాసెస్ మనకు కష్టం కాదు, ప్రాసెస్ ఈజీయే. సో ఇక్కడ 16% అంటే పాయింట్స్లో వచ్చింది, క్యాలిక్యులేషన్ అనేది పెరిగింది. ఓకేనమ్మా. సో ఆన్సర్ 21.7/8%. నెక్స్ట్ ప్రాబ్లం. A shopkeeper earns a profit of 12% on selling a book at 10% discount on the printed price. The ratio of the cost price and the printed price of the book is, ఒక పుస్తకాన్ని దానిపై ప్రచురించిన ధరపై 10% డిస్కౌంట్ ఇస్తూ అప్పటికే 12% లాభంతో అమ్మితే పుస్తకం కొన్న ధర మరియు ప్రచురించిన ధరల నిష్పత్తి ఎంత? ఓకేనమ్మా. ప్రచురించిన ధర మీద 10% డిస్కౌంట్ ఇస్తూ అప్పటికే 12% లాభంతో అమ్మితే పుస్తకం కొన్న ధర మరియు ప్రచురించిన ధరల నిష్పత్తి ఎంత అని అడుగుతున్నాడమ్మా. చూడండి, షాప్ కీపర్ ఎర్న్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 12% ఆన్ సెల్లింగ్ ఏ బుక్ అట్ 10% డిస్కౌంట్ ఆన్ ద ప్రింటెడ్ ప్రైస్. అంటే వాడు ఏమంటున్నాడు చూడండి, వాడికి 12% లాభం వస్తుంది. అంటే కొన్న వేల 100 రూపాయలు అయితే అమ్మిన వేల ఏమవుతుందమ్మా? 12% లాభం. 12% లాభం అంటే 112 అవుతుంది. 112 అవుతుంది. అయితే ఇప్పుడు ఇంకా మనకి అడుగుతుంది ప్రకటన వేల, ప్రచురించిన వేలకి కొన్న ధరకి నిష్పత్తి. మనకి ఇక్కడ వాడి దీనికి ఒక హింట్ ఇచ్చాడు. ఏంటంటే వాడు అమ్ముతుంది 10% డిస్కౌంట్తో అమ్ముతున్నాడు. అంటే ఇప్పుడు ప్రకటన వేల 100% అని తీసుకుంటే మనకి ఇది కావాలి. ప్రకటన వేల 100% అయితే దాంట్లో 10% డిస్కౌంట్తో ఇది అమ్ముతున్నాడు. మరి 100లో 10% డిస్కౌంట్ అంటే 90%. అంటే ఇప్పుడు 90% ఇది ప్రకటన వేల అనుకున్నామా. ఏదైనా దాని యొక్క ధర 100%. అంటే మనం ఏదైనా దాని యొక్క విలువ 100% అని తీసుకోవచ్చు. 12 అంటే దాని మీనింగ్ 100%. 12లో 100% 12. సో ఇక్కడ ధర ఏది లేదంటే దాని మీనింగ్ 100%. సో ఇది ప్రకటన వేల 100% అనుకుంటే దీనికి 10% డిస్కౌంట్ ఇచ్చాము. 10% డిస్కౌంట్ ఇచ్చామంటే 90%. ఇది ఏమవుతుంది? అమ్మిన వేల అవుతుంది. ఇది ప్రకటన వేల అయితే ఇది అమ్మిన వేల అవుతుంది. మరి ఆల్రెడీ అమ్మిన వేల 112 అయితే ప్రకటన వేల ఎంత? సో ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే 112 ఇంటూ 100/90. అంటే ఒక 0 క్యాన్సిల్ అయిపోతే 11 20/90. సో దీని నుంచి నాకు ఏమొచ్చింది? ప్రకటన వేల వచ్చింది. మరి ఆడు ఏమంటున్నాడు? కొన్న ధరకి ప్రకటన వేలకి నిష్పత్తి అంటున్నాడు. కొన్న వేలకి ప్రకటన వేలకి నిష్పత్తి అంటున్నాడు. మరి కొన్న వేల ఎంత అంటే కొన్న వేల 112 అయితే 100 అని తీసుకున్నాం. మరి అదే 112 అమ్మిన వేల అయితే ప్రకటన వేల ఎంత? 11 20/9. మరి ఒక 0 క్యాన్సిల్, 9 ఇటు వస్తే 90, 90/112. 2తో కట్ అవుతుంది. 2 45లా, 2 56లా. సో దీని ఆన్సర్ ఏంటంటే 45:56. మరి ఇలా కాకుండా ఇంకేదైనా వేలో చేయొచ్చా అంటే ఇంకో వేలో కూడా చేయొచ్చు. ఎప్పుడైనా డిస్కౌంట్ పర్సంటేజు లాభ శాతము ఇచ్చినప్పుడు మనం డైరెక్ట్గా కొన్న వేలకి
కొన్న వేలకి ప్రకటన వేలకి రిలేషన్ వస్తుంది. చాలా ఇంపార్టెంట్ అమ్మా, చాలా ఈజీ. ఎలా గుర్తుపెట్టుకుంటారు? డిస్కౌంట్ పర్సంటేజ్ ఇచ్చి లాభ శాతం ఇస్తే కొన్న వేలకి ప్రకటన వేలకి రిలేషన్ వస్తుంది. ఎలా రిలేషన్ వస్తుంది? మనం రెండు విధాలుగా, మనం అమ్మిన వేలని రెండు విధాలుగా చెప్పొచ్చు. కొన్న వేలకి లాభం కలిపితే అమ్మిన వేల, ప్రకటన వేలకి డిస్కౌంట్ ఇస్తే అమ్మిన వేల. సో అమ్మిన వేల మనం ఎన్ని విధాలుగా చెప్పొచ్చమ్మా? సో అమ్మిన వేలని కొన్న వేలతోనూ చెప్తాము, ప్రకటన వేలతోనూ చెప్తాము. ప్రకటన వేలని తగ్గిస్తే డిస్కౌంట్ ఇస్తే అమ్మిన వేల, కొన్న వేలకి లాభం కలిపితే అమ్మిన వేల. సో అమ్మిన వేలని మనం రెండు వేస్లో కూడా చెప్పొచ్చు. కాబట్టి నేను ఎలా తీసుకున్నానో చూడమ్మా. 10% డిస్కౌంట్ అంటున్నాడు కాబట్టి ప్రకటన వేలలో 90% విలువ, ప్రకటన వేల మార్కెట్ ప్రైస్ ఎంపీ అనుకుంటే దీంట్లో 90% అనేది అమ్మిన వేల. సో ప్రకటన వేలలో 10% డిస్కౌంట్ ఇమ్మన్నాడు. 10% డిస్కౌంట్ ఇవ్వాలంటే మిగిలిన 90% అమ్మాలి కదా. సో దీంట్లో 90% అమ్ముతున్నాము కాబట్టి ఇది అమ్మిన వేల. సో ప్రకటన వేలలో 90% అమ్మిన వేల. మరి అలా అమ్ముతుంటే వాడికి 12% లాభం వస్తుంది. మరి కొన్న వేల నేను 100% అనుకుంటే ఏదైనా దాని విలువ 100%మే కదా. మరి 100%కి 12% లాభం వస్తుంది. సో మనము కొన్న వేలకి అమ్మిన వేలకి ఎలా చెప్తామో, కొన్న వేల ఎప్పుడు 100% ఉంటుంది, లాభం అంటే అమ్మిన వేల 112% అవుతుంది. నష్టం అయితే 12% మైనస్ చేయాలి, లాభం అంటే కలపాలి. మరి కొన్న వేల 100% అయితే లాభం 12% అయితే అమ్మిన వేల ఏమవుతుంది? కొన్న వేలలో 112% అవుతుంది. కొన్న వేలలో 112% అవుతుంది. సో ఇక్కడ డిస్కౌంట్ అన్నాం కాబట్టి మైనస్ చేసాం, ఇక్కడ లాభం అన్నాం కాబట్టి ప్లస్ చేసాం. అయితే ఇది అమ్మిన వేలే, ఇది అమ్మిన వేలే. సో ఈ రెండు అమ్మిన వేలే కాబట్టి నేను ఈ రెండింటిని ఏం చేస్తున్నానమ్మా? ఈక్వల్ చేస్తున్నాను. అంటే ప్రకటన వేలలో 90% అమ్మిన వేలే, కొన్న వేలలో 112% అమ్మిన వేలే. సో ఇప్పుడు ఎంపీ బై సిపి ఈజ్ ఈక్వల్స్ టు 112/256 245. ఇప్పుడు మనకి ఏమొచ్చిందమ్మా? ప్రకటన వేల బై కొన్న వేల. మనకు అడిగింది కొన్న వేల ఫస్ట్ అడిగాడు, తర్వాత ప్రకటన వేల అడిగాడు. సో ఫస్ట్ కొన్న వేల, ఫస్ట్ కిందది అడిగాడు, తర్వాత మీదది అడిగాడు. సో ఆన్సర్ 45:56. సో ఇక్కడ దీంతో కంపేర్ చేస్తే మనకి ఇది బెటర్ కదా. సో మీరు ఏం గుర్తుపెట్టుకుంటారు? ఎప్పుడైనా ప్రకటన వేల మీద డిస్కౌంట్ పర్సంటేజ్ ఇచ్చి కొన్న వేల మీద లాభ శాతం ఇస్తే సో ఈ రిలేషన్ మీకు గుర్తు రావాలి. రెండు అమ్మిన వేల సమానమని మీకు గుర్తు రావాలి. ఆ రెండింటినీ కంపేర్ చేసుకుంటే ఇలా వస్తుంది. అయితే కొన్ని ప్రాబ్లమ్స్లో దీనికి ఎక్స్టెన్షన్ ఏమి ఇస్తాడు అంటే ఇక్కడి వరకు ఇప్పుడు ఇలా ఇస్తే మనకి ప్రకటన వేలకి కొన్న వేలకి ఒక నిష్పత్తి అనేది వస్తుంది కదా. కొన్ని ప్రాబ్లమ్స్లో ఏమిస్తాడు? కొన్న వేల ఎంత అయితే ప్రకటన వేల ఎంత అంటే 45 భాగాలు 450 రూపాయలు అయితే 56 భాగాలు ఎంత. కొన్ని ప్రాబ్లమ్స్లో ప్రకటన వేల ఇచ్చి కొన్న వేల అడుగుతాడు. సో ఇలా ఏది అడిగినా మనం ఇంక ఈ మెథడ్ ఫాలో అయిపోతే ఈజీగా ఉంటుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం. ఏ షోరూమ్ ఓనర్ సెల్స్ ఏ లెదర్ జాకెట్ ఫర్ X rupees and claims to make a profit of 10%. He plans to have a stall in the trade fair and marks the same jacket at 2x rupees. At the stall, he allows a discount of 20%. What will be the percent profit that he will make at the ట్రేడ్ ఫేర్? ఒక షోరూమ్ యజమాని ఒక లెదర్ జాకెట్ని X రూపాయలకి అమ్మి 10% లాభం పొందాడు. అతడు ఒక వాణిజ్య ఉత్సవంలో ఒక స్టాల్ని పెట్టి ఆ స్టాల్లో లెదర్ జాకెట్లని ప్రకటన ధర 2x రూపాయలు ప్రకటించి అమ్మకానికి వాటిపై 20% డిస్కౌంట్ ప్రకటించాడు. అయినా వాణిజ్య ఉత్సవంలో లెదర్ జాకెట్ల అమ్మకంపై అతను పొందే లాభ శాతం ఎంత? ఓకేనమ్మా. సో ఇక్కడ చూడండి, చాలా ఈజీగా మనం ఆన్సర్ సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ కొన్న వేల అమ్మిన వేల. ఇప్పుడు నేను కొన్న వేల 100 రూపాయలు అనుకుంటున్నాను, కానీ వాడు అమ్మిన వేల X అన్నాడు. కానీ వాడు X రూపాయలకి అమ్మి 10% లాభం వస్తుంది అన్నాడు. అంటే ఇప్పుడు నేను 100 రూపాయలకు కొన్నాను, నాకు 10% లాభం వస్తుంది. మరి 100లో 10% అంటే 110 కదా. సో ఇక్కడ X అంటే ఎంత అవుతుందమ్మా? 110. నేను 100 రూపాయలు అనుకుంటే X విలువ ఎంత అవ్వాలి? 110. ఎందుకు? 10% లాభం అన్నాడు. మరి 100లో 10% అంటే 10 రూపాయలు. 100 రూపాయలకు కొన్నాడు, 110 రూపాయలకి అమ్మాడు. ఇక్కడ అమ్మిన వేల X అని ఇచ్చాడు. సో 110 X విలువ. అయితే ఇప్పుడు వాడు ఏమంటున్నాడు అంటే ఆ లెదర్ జాకెట్ని 2x అని ప్రకటించాడు. సో 2x అని ప్రకటించాడు అంటే ఇప్పుడు 110 రూపాయలు ఉన్న ఆ అమ్మిన వేలని 220 రూపాయలు చేసి దాని మీద 20% డిస్కౌంట్ ఇచ్చాడు. మరి దీని మీద 20% డిస్కౌంట్ ఇస్తున్నాడమ్మా. మరి దీంట్లో 20% అంటే ఎంత?
దీని మీద 20% డిస్కౌంట్ ఇస్తున్నాడు. మరి దీంట్లో 10% అంటే 22, 20% అంటే 44, అంతే కదా. దీంట్లో 10% అంటే ఒక ప్లేస్ ముందు పాయింట్ 22, మరి 20% అంటే 22కి డబల్ 44. మరి 220లో 44 తీస్తే 10 - 4 6, 11 - 4 7, 1. ఓకేనా, ఇక్కడ వరకు క్లారిటీ ఉంది కదా. సో 100 రూపాయలు 110 రూపాయలకి అమ్మాడు. నెక్స్ట్ దాన్ని డబల్ చేయమన్నాడు. సో 110 డబల్ చేస్తే 220 అయ్యింది. దీని మీద మళ్ళీ 20% డిస్కౌంట్ ఇమ్మన్నాడు. డిస్కౌంట్ ఇస్తే ఓవరాల్గా 100 రూపాయలు ఉన్న దాన్ని ఇప్పుడు 176 రూపాయలకు అమ్ముతున్నాడు. అంటే 76 రూపాయలు, అడిగి 100 మీద 76 రూపాయలు లాభం వస్తుంది. మరి 100 మీద 76 రూపాయలు అంటే 76%. అంటే ఓవరాల్గా అడికి ఎంత లాభం వస్తుంది? 76%. సో చాలా ఈజీగా స్టెప్ బై స్టెప్ మనం క్లియర్గా చదువుతూ చేస్తే చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఆన్సర్ 76%. నెక్స్ట్ ప్రాబ్లం, ద ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ రైజ్డ్ బై 30% and then 2 successive discounts of 10% each are allowed. Ultimately, the price of the article is, ఒక వస్తువు ఖరీదు 30% పెంచి దానిపై ఒక్కొక్కటి 10% వంతున 2 వరుస డిస్కౌంట్లు ఇస్తే చివరికి ఆ వస్తువు విలువ. ఓకేనమ్మా, ఇప్పుడు ఏం చేశాడు అంటే 100 రూపాయలు ఉన్నది, 100 రూపాయలు ఉన్న వస్తువు ముందు 30% పెంచాడు. 100 రూపాయలు ఉన్నది 30% పెంచితే 130 రూపాయలు అయింది. ఈ 130 రూపాయల మీద 2 వరుస డిస్కౌంట్లు 10% ఇచ్చాడు. సో మొదటి డిస్కౌంట్ ముందు 30% పెంచాడు, తర్వాత 10% డిస్కౌంట్ ఇచ్చాడు. మరి 130లో 10% అంటే ఎంత? 130లో 10% అంటే 10% అంటే ఒక ప్లేస్ ముందు పాయింట్ 13 రూపాయలు. సో దీని విలువ 13 రూపాయలు. రూపాయల్లో 13 రూపాయలు తగ్గింది, శాతంలో 10% తగ్గింది. 130లో 13 రూపాయలు తగ్గించి డిస్కౌంట్ ఇస్తే ఇంకా దాని ధర 117 రూపాయలు ఉంది. 2 వరుస డిస్కౌంట్లు ఇమ్మన్నాడు కదా, మళ్ళీ 10% డిస్కౌంట్ ఇచ్చాడు, మళ్ళీ 10% డిస్కౌంట్ ఇచ్చాడు. అంటే మళ్ళీ దీంట్లో 10% తగ్గించమంటున్నాడు. మళ్ళీ దీంట్లో 10% ఎంత? 11 రూపాయల 70 పైసలు. సో 117లో 11 రూపాయల 70 పైసలు తగ్గిస్తే 10 - 7 3. నెక్స్ట్ ఇక్కడ 6 ఉంటుంది, 6 - 1 5 0 1 105.3. అంటే ఓవరాల్గా దాని విలువ ఎంత అయిందమ్మా అంటే 100 రూపాయలు ఉన్నది, ముందు పెంచి 2 వరుస డిస్కౌంట్లు ఇచ్చిన తర్వాత 105.3 అయింది. అంటే ఇంకా వాడికి 5.3 ఎక్స్ట్రానే కదా వస్తుంది. 100 రూపాయలు ఉన్నది 105.3 అయ్యిందంటే ఇంకా స్టిల్ వాడికి 5.3 వస్తుంది కదమ్మా. సో 5.3 ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఓవరాల్గా వాడికి 5.3% పెరుగుతుంది. సో 5.3% పెరగాలి. ఈ ఆప్షన్ ఉంది చూడమ్మా, 5.3% పెరుగుతుంది. ఆప్షన్ సి. నెక్స్ట్ ప్రాబ్లం, a retailer buys 30 articles from a wholesaler at the price of 27. If he sells them at their market price, the gain percent in the transaction is. టోకు వర్తకుడి నుండి చిల్లర వర్తకుడు 30 వస్తువులు 27 వస్తువుల ధరకు కొని వాటిని ప్రకటన ధరకే అమ్మితే ఆ వ్యాపారంలో వచ్చిన లాభం ఎంత? ఓకేనమ్మా, వాడు ఏమంటున్నాడు చూడమ్మా, ఇక్కడ కరెక్ట్గా సెంటెన్స్ ఇక్కడ మీకు కరెక్ట్గా ఫామ్ అయినట్లేదు. ఒక రీటైలర్ 30 ఆర్టికల్స్ కొన్నప్పుడు ఆడు హోల్సేలర్కి 27 ఆర్టికల్స్ యొక్క డబ్బులే ఇస్తున్నాడు. టోకు వర్తకుడు నుంచి చిల్లర వర్తకుడు 30 వస్తువులని 27 వస్తువుల ధరకే కొని వాటిని ప్రకటన ధరకే అమ్మితే ఆ వ్యాపారంలో వచ్చిన లాభం ఎంత? సో అక్కడ ఆడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే 30 వస్తువులు కొంటున్నాడు, కానీ 30 వస్తువులు కొన్నప్పుడు ఆ 30 వస్తువుల ధర 27 వస్తువుల ధరకి ఆడిస్తున్నాడు. మరి అక్కడ వీడికి ఎంత లాభం వస్తుంది? ఓకేనమ్మా, వీడు వెళ్ళి హోల్సేలర్కి ఏమో ఒక 30 వస్తువులు అడిగాడు, లేదా ఒక 30 పెన్నులు అడిగాడు. 30 పెన్నులు అడిగితాడు, 30 పెన్నులు ఇచ్చి దాని మీద ఎంతైతే ఉందో ప్రైజు ఆడు 27 పెన్నులకే లెక్కపెట్టి 27 పెన్నుల కోసమే అడిగాడు. అయితే వీడ 30 పెన్నులు తెచ్చుకొని 30 పెన్నులు దాని మీద ఉన్న రేటుకి అమ్మాడు. అయితే ఈ ట్రాన్సాక్షన్లో వీడికి ఎంత లాభం వస్తుంది అన్నాడు. మరి 27 పెన్నుల డబ్బులు ఇచ్చి 30 పెన్నులు అడుకో అమ్ముతున్నాడు అంటే 27 మీద 3 పెన్నుల లాభమే కదా. సో 27 మీద 3 పెన్నుల లాభం కాబట్టి 3/27 × 100. సో ఇంకేం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంకా మీకు క్లారిటీ కావాలనుకోండి, ఒక పెన్ను రూపాయి అనుకుందాం. ఒక పెన్ ఎంతమ్మా? రూపాయి. వీడు వెళ్ళాడు హోల్సేలర్ దగ్గరికి వెళ్ళాడు, 30 పెన్నులు అడిగాడు. దాని మీద రూపాయి ఉంది రేటు. మరి అడిగినప్పుడు వాడు ఏం చేశాడంటే 30 పెన్నులు ఇడికి ఇచ్చి ఆడు మాత్రం 27 పెన్నుల డబ్బులే తీసుకున్నాడు. అంటే హోల్సేలర్ కాబట్టి ఆడికి తక్కువకి వస్తుంది కాబట్టి ఆడు 27 పెన్నుల డబ్బులే తీసుకున్నాడు. అంటే ఇడికి అడిగి ఇచ్చినప్పుడు 3 పెన్నులు డబ్బులు కట్ చేసి 27 రూపాయలు ఇచ్చాడు. మరి ఈడు ఆ పెన్నుల్ని వాటి మీద ఏ ధర ఉందో ఆ ధరకే అమ్మాడు. మరి ఇప్పుడు ఆడు అమ్ముతున్నప్పుడు పెన్ రూపాయికి అమ్మితే 30 పెన్నులకు 30 రూపాయలు వస్తుంది. అంటే ఇక్కడ ఓవరాల్గా
ఆడికి ఉంటుంది 27 రూపాయలు, మరి అమ్ముతుంది 30 రూపాయలు. అంటే ఇక్కడ వాడికి లాభం ఎంత వచ్చింది అంటే 3 రూపాయలు వచ్చింది. కొన్న వేల ఎంతమ్మా 27. సో 3/27 ఇంటూ 100. సో ఏమవుతుంది 11 అండ్ 1/9. ఆన్సర్ సి, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ ప్రాబ్లం. By selling an umbrella for 300 rupees, a shopkeeper gains 20%. During a clearance sale, the shopkeeper allows a discount of 10% on the market price. His gain percent during the sale is 300 రూపాయలకు గుడిగిని అమ్మితే 20% లాభం వస్తుంది. క్లియరెన్స్ సేల్లో దుకాణదారుడు ప్రకటన ధరపై 30% డిస్కౌంట్ ఇస్తే అమ్మకం వల్ల అతనికి వచ్చిన లాభ శాతం ఎంత? ఓకేనమ్మా, 300 రూపాయలకు గుడిగిని అమ్మితే 20% లాభం వస్తుంది అంటున్నాడు. మరి క్లియరెన్స్ సేల్లో దుకాణదారుడు 10% డిస్కౌంట్ ఇస్తే అమ్మకం వల్ల అతనికి వచ్చే లాభ శాతం ఎంత? చూడమ్మా, ఒక అంబ్రెల్లాని 300 రూపాయలకి అమ్మితే వాడికి 20% లాభం వస్తుంది. సో 300 రూపాయలకి అమ్మితే 20% లాభం వస్తుంది అంటే 120% విలువ 300, అంతే కదమ్మా. సో అమ్మిన వేల 120%, 120% విలువ 300. అలాగే దీని యొక్క కొన్న వేల ఏమవుతుంది? 100%. దీని యొక్క కొన్న వేల ఏమవుతుందమ్మా 100%. ఎప్పుడైనా కొన్న వేల 100%మే కదా. మరి 100%కి 20% లాభం వస్తే 120%, 120% 300 అయితే 100% ఎంత? సో 26ల 25ల. సో 6 భాగాలు 300 రూపాయలు అయితే, 6 భాగాలు 300 రూపాయలు అయితే ఒక భాగం 50 రూపాయలు, ఒక భాగం 50 రూపాయలు. మరి 5 భాగాలు ఏమవుతుంది? 55ల 250 రూపాయలు, అంతే కదమ్మా. అమ్మిన వేల 6 భాగాలు 300 అంటే మన క్యాలిక్యులేషన్ కూడా ఈజీగా చేయాలి. 6 భాగాలు 300, ఒక భాగం 50, 5 భాగాలు 250. అంటే దీని యొక్క వస్తువు యొక్క కొన్న వేల 250 రూపాయలు. అయితే ఇప్పుడు వాడికి ఎంత లాభం వస్తుంది? ఇన్ కేస్ 20% డిస్కౌంట్ ఇవ్వాల్సింది 10% డిస్కౌంట్ ఇస్తే ఇప్పుడు వాడు ఆ 300 రూపాయలు గుడిని ముందు 20% లాభంకి అమ్మాడమ్మా. అంటే 300 రూపాయలకి అమ్మితే 20% లాభం వస్తుంది. అంటే ఇక్కడ 300 రూపాయలు అనేది అమ్మిన వేల, అంటే ముందుగానే 300 రూపాయలు అమ్మితే వాడికి 20% లాభం వస్తుంది. ఇప్పుడు వాడు ఏమంటున్నాడు? 300 మీద 10% డిస్కౌంట్ ఇమ్మంటున్నాడు. మరి 300లో 10% డిస్కౌంట్ ఇస్తే, 300లో 10% డిస్కౌంట్ ఇస్తే ఎంత? 10% అంటే 30 రూపాయలు. మరి 30 రూపాయలు డిస్కౌంట్ ఇస్తే అది ఎంత అవుతుంది? 300కి 30 తీసిస్తే 270 రూపాయలు అవుతుంది. 270 రూపాయలు అవుతుంది. మరి 250 రూపాయలకు కొని 270 రూపాయలకి అమ్మితే వాడికి లాభమా నష్టమా? ఎంత శాతము లాభం? ఎంత లాభము? 20 రూపాయలు లాభం. సో 20 రూపాయలు దేని మీద లాభం? 250 మీద లాభం. ఓకేనమ్మా, 0 క్యాన్సిల్, 25 4లో 4 వేల 8%. వాడు ఇచ్చిన ప్రాబ్లం మనం అర్థం చేసుకుంటే సరిపోతుందమ్మా. 300 రూపాయలకి అమ్మితే 20% లాభం వస్తుంది. అమ్మిన వేల 300. సో 120% 300 అయితే 100% ఎంత? సో 120% 300 అయితే 100% ఎంత? 100% ఎంత? 250 రూపాయలు. సో దీని నుంచి మనకు కొన్నవేల వచ్చింది. ఆ వస్తువు కొన్నవేల. ఇప్పుడు వాడు ఏమంటున్నాడు? ముందు అమ్మిన దానికి 10% డిస్కౌంట్ ఇచ్చి అమ్మితే, ముందు అమ్మింది 300, దీనికి 10% డిస్కౌంట్ ఇస్తే 30 రూపాయలు డిస్కౌంట్ ఇస్తే ఇప్పుడు 270కి అమ్మాలి. మరి 250 రూపాయలు 270 రూపాయలకి అమ్మితే వాడికి 20 రూపాయలు లాభం వస్తుంది కదా. సో ఇప్పుడు 20 రూపాయలు అంటే 20 రూపాయలు కొన్నవేలలో ఎంత శాతం? 20 రూపాయలు 250లో ఎంత శాతము? 8%. Next problem. The cost price of an article is 64% of the market price. Calculate the gain percent after allowing a discount of 12%. ప్రకటన ధరలో 64% ఒక వస్తువు కొన్న వేల 12% డిస్కౌంట్ అమ్మకం వల్ల లాభ శాతం ఎంత? ఓకేనమ్మా. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఈ 64% ఆఫ్ ద మార్కెట్ ప్రైస్. ప్రకటన వేలలో కొన్న వేల 64%. మరి వాడు ఏమంటున్నాడు అంటే గెయిన్ పర్సెంట్ ఆఫ్టర్ అలవింగ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 12%. 12% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత వాడికి ఎంత లాభం వస్తుంది? ఓకేనమ్మా. సో ప్రకటన వేల, కొన్న వేల, అమ్మిన వేల. ఫస్ట్ ప్రకటన ధరలో 64% ఒక వస్తువు యొక్క కొన్న వేల. అంటే ప్రకటన వేల 100 రూపాయలు అయితే దీంట్లో 64%,
దీంట్లో 64%, ప్రకటన వేల 100 రూపాయలు అయితే దీంట్లో 64% అంటే 64 రూపాయలు. సో ఇది 100 రూపాయలు అయితే ఇది 64 రూపాయలు. ఇది ప్రకటన వేల, ఇది కొన్న వేల. నెక్స్ట్ ఓకేనమ్మా, 12% డిస్కౌంట్ ఇచ్చి అమ్ముతున్నాడు. డిస్కౌంట్ అంటే ఎప్పుడు కూడా దేనికి ఇస్తాడు అంటే ప్రకటన వేల మీద ఇస్తాడు. సో ప్రకటన వేలలో 12%, ప్రకటన వేలలో 12% అంటే 100 రూపాయల్లో 12% డిస్కౌంట్ ఇస్తున్నాడు. సో 100 రూపాయల్లో 12% అంటే 88 రూపాయలు. ఓకేనమ్మా, సో 100 రూపాయలు, 64 రూపాయలు, 88 రూపాయలు. ఇది ప్రకటన వేల, దీంట్లో 64%కి కొన్నాడు, మరి అమ్మినప్పుడేమో దీంట్లో జస్ట్ 12% డిస్కౌంట్ ఇస్తున్నాడు. 100లో 12 తీసేస్తే 88. సో ఇది కొన్న వేలమ్మ, ఇది అమ్మిన వేల. మరి కొన్న వేలకి అమ్మిన వేలకి లాభ శాతం చూస్తే ఎంత లాభం వస్తుంది? 64 రూపాయలు 88 రూపాయలకు అమ్ముతున్నాడంటే 24 రూపాయల లాభం. సో లాభము బై కొన్న వేల ఇంటూ 100, లాభము బై కొన్న వేల ఇంటూ 100. ఓకేనమ్మా, సో 8 3ల 8, 8ల 3/8 అంటే ఎంత శాతము? 37.5%. 3/8 అంటే ఎంత శాతము? 37.5. అంటే ఆప్షన్ ఏమవుతుంది? ఏ. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ షాప్ కీపర్ allows a discount of 10% on the market price of an item but charges a sales tax of 8% on the discounted price. If the customer pays 680.40 at the price including the sales tax, then what is the market price of the item? దుకాణదారుడు ఒక వస్తువుపై ప్రకటించిన వేలపై 10% డిస్కౌంట్ ఇచ్చి డిస్కౌంట్ ధరపై 8% సేల్స్ ట్యాక్స్ వసూలు చేస్తాడు. ట్యాక్స్తో సహా వినియోగదారుడు 680.4 రూపాయలు చెల్లిస్తే ఆ వస్తువు యొక్క ప్రకటన వేల ఎంత? ఓకేనమ్మా, సో దుకాణదారుడు వస్తువుపై ప్రకటించిన వేలపై 10% డిస్కౌంట్ ఇవ్వాలి. అంటే దాని యొక్క ప్రకటన వేల డిస్కౌంట్ ఎప్పుడు ప్రకటన వేల మీద ఇస్తాం. ప్రకటన వేల 100 రూపాయలు అయితే ఇక్కడ అమ్మిన వేల ఏమవుతుంది? 100 రూపాయల్లో 10 రూపాయలు తగ్గిస్తే 90 రూపాయలు అవుతుంది. 100 రూపాయల్లో 10% తగ్గిస్తే 90 రూపాయలు అవుతుంది. సో ఈ 90 రూపాయలకి డిస్కౌంట్ ఇస్తున్నాడు. అమ్మిన వేల కాదమ్మా, డిస్కౌంట్ ఇస్తున్నాడు. అంటే 10% డిస్కౌంట్ ఇచ్చి మళ్ళీ దాని మీద 8% ట్యాక్స్ వసూలు చేసి అమ్ముతున్నాడు. అంటే 100 రూపాయలు ఉన్నది ముందు 10% డిస్కౌంట్ ఇస్తున్నాడు. 100 రూపాయల్లో 10% అంటే 90 రూపాయలు ఇచ్చిన తర్వాత దీని మీద మళ్ళీ సేల్స్ ట్యాక్స్ 8% పెట్టి అమ్ముతున్నాడు. మళ్ళీ దీంట్లో 8% సేల్స్ ట్యాక్స్. మరి 90లో 8% ఎంత? 98 720, 720/100 7.2 అంతే కదమ్మా. 90లో 8%, 90లో 8% అంటే 720/100 7.20 అంటే 100 రూపాయలు 10 రూపాయలు తగ్గించి 90 రూపాయలకి చెప్పి మళ్ళీ దాని మీద 8% సేల్స్ ట్యాక్స్ అంటే 7.2, 97.2. దీనికి మళ్ళీ 7.2 కలపాలి, ఎందుకంటే సేల్స్ ట్యాక్స్ అనేది 8%. సో 90కి 8% సేల్స్ ట్యాక్స్ అంటే 97.2. అయితే ఆ వస్తువు ప్రకటన వేల ఇప్పుడు మనకు ఓవరాల్గా ఇచ్చిందంటమ్మా, వినియోగదారుడు 680.40 చెల్లిస్తే ఆ వస్తువు యొక్క ప్రకటన వేల ఎంత? సో ఇప్పుడు మనకి దీంట్లో ఇది దేంతో కంపేర్ చేయాలనేది చూడాలి. ఇది ప్రకటన వేల, ఇది డిస్కౌంట్ ఇచ్చాక 90 రూపాయలు, దానికి సేల్స్ ట్యాక్స్ ఇస్తే 97.2. ఓకేనమ్మా, ఇప్పుడు నేను ప్రకటన వేల 100 రూపాయలు అనుకుంటే ఆ వినియోగదారుడు 97.2 రూపాయలు చెల్లిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఆడేమి ఇచ్చాడమ్మా? 680.4 ఇచ్చాడు. అంటే 97.2 680.4 అయితే ప్రకటన వేల ఎంత? 100 ఎంత? ఈ కంపారిజన్ మీకు అర్థమైతే ప్రాబ్లం. ఓకేనమ్మా, సో ఈ వాల్యూస్ మనకు వచ్చాయి. ఇది ప్రకటన వేల, ఇది డిస్కౌంట్ ఇచ్చి సేల్స్ ట్యాక్స్ పెట్టి ఎంతకు అమ్ముతున్నాడు. మరి ఆ విలువ ఇచ్చాడు మనకి. అంటే 97.2 విలువ 680.4 అయితే ప్రకటన వేల ఎంత? 100 ఎంత అని అడుగుతున్నాడు. మరి సాల్వ్ చేస్తే 680.4 ఇంటూ 100 పాయింట్ పోతుంది, 4 వస్తుంది, ఇంకో 0 వస్తుంది, బై 97.2. ఓకేనమ్మా, సో ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ తీసేసి ఇంకో 0 మనం పెట్టుకోవచ్చు. పాయింట్ తీసేసి ఇంకో 0 పెట్టుకోవచ్చు. ఇక్కడ 7 2 ఉంది, ఇక్కడ 4 ఉంది. మేబీ 7తో క్యాన్సిల్ అవుతుందా? 2 7 14 అంతే కదా, 7 2 14, 7 7 49 50, 7 9 63 5 68. ఎస్, 7తో క్యాన్సిల్ అవుతుంది. ఇంకా 2 సున్నాలు ఉన్నాయి, 700 రూపాయలు. సో మనకు ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడో డేటా క్లియర్గా చెక్ చేసుకొని సాల్వ్ చేయాలి. ఓకేనమ్మా, సో ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఇది, దీని వాల్యూ 680.4 అయితే 100 ఎంత అవుతుంది? కంపారిజన్ చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఎట్ వాట్ % అబౌవ్ ద కాస్ట్ ప్రైస్
must a shopkeeper marks its goods so that gains 20% even giving a discount of 10% on the market price. ప్రకటన వేలపై 10% డిస్కౌంట్ ఇచ్చిన 20% దుకాణదారుడికి లాభం రావడానికి అతడి వస్తువుపై ఎంత శాతం మేరకు కొన్న ధరపై హెచ్చింపుకు ప్రకటన ధర నిర్ణయించవలను. ఓకే, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఎప్పుడైనా డిస్కౌంట్ ఇచ్చి లాభశాతం వస్తుంది అంటే మీ మైండ్లోకి ఏం రావాలి? డిస్కౌంట్ ఇచ్చి లాభశాతం అంటే మీ మైండ్లోకి ఒకే ఒక పాయింట్ రావాలి, అమ్మిన వెలలు సమానం అని రావాలి. ఏం రావాలి? అమ్మిన వెలలు సమానం అని రావాలి. ఓకేనమ్మా. సో ఎలా సమానం అంటే 10% డిస్కౌంట్ ఇస్తున్నాడు అంటే ప్రకటన వెలలో 90% విలువ, ప్రకటన వేళలో 90% విలువ, అంతే కదమ్మా. ఇప్పుడు వాడు ప్రకటించిన వేళ మీద 10% డిస్కౌంట్ ఇస్తున్నాడు అంటే దాంట్లో 90% అమ్ముతున్నాడు. సో ప్రకటన వేళలో 90% విలువ, అలాగే వాడికి 20% లాభం వస్తుంది. 20% లాభం వస్తుంది అంటే కొన్న వేళ మీద 120%, కొన్న వేళ మీద 120%. సో ప్రకటన వేళలో 90% విలువ కొన్న వేళ మీద 120% విలువకు సమానం. అయితే అప్పుడు ఏమవుతుంది? ప్రకటన వేళ బై కొన్న వేళ ఈజ్ ఈక్వల్స్ టు ఇది ఎటు వస్తుంది? 90 ఇటు వస్తుంది. 120/90, 34/33. ఇది మీరు రాయగలిగితే చాలమ్మా. ఎప్పుడైనా డిస్కౌంట్ ఇచ్చే లాభశాతం ఇస్తే, ఆల్రెడీ మనం ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాం, డిస్కౌంట్ ఇచ్చే లాభశాతం ఇస్తే నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను? ప్రకటన వేల మీద డిస్కౌంట్ ఇస్తే అమ్మిన వేలే కదా. సో ప్రకటన వేల 100% అనుకుంటే దాంట్లో 10% డిస్కౌంట్ ఇస్తున్నాడు, దాని విలువ 90%. సో ఇప్పుడు ప్రకటన వేలలో 90% అంటే అమ్మిన వేల. మరి లాభం అంటే కొన్న వేలకి లాభం కలిపితే అమ్మిన వేలే కదా. సో కొన్న వేల 100% అయితే లాభశాతం 12 అయితే అమ్మిన వేల 112% అవుతుంది. మరి కొన్న వేలలో 120% లాభం. ఇక్కడ కొన్న వేలలో 20% లాభం అంటే అమ్మిన వేల కొన్న వేలలో 120% అవుతుంది. సో మనము అమ్మిన వేలని ప్రకటన వేలతోనూ చెప్పొచ్చు, కొన్న వేలతోనూ చెప్పొచ్చు. కాబట్టి ఈ రెండు కూడా అమ్మిన వేలు. సో అమ్మిన వేలని ఈక్వల్ చేస్తే మనకి ప్రకటన వేలకి కొన్న వేలకి ఒక నిష్పత్తి వచ్చింది. కానీ వాడు ఏమంటున్నాడు అంటే కొన్న ధరపై ఎంత ధరని ఎక్స్ట్రా పెంచి ప్రకటిస్తున్నాడు, కొన్న వేల కంటే ఎంత పెంచి దాని మీద స్టిక్కర్ పెడుతున్నాడు అంటున్నాడు. మరి వాడు 3 రూపాయలు కొని 4 రూపాయలు స్టిక్కర్ మీద పెడుతున్నాడు. మరి 3 రూపాయల మీద రూపాయి పెంచుతున్నాడు. 3 రూపాయల మీద రూపాయి పెంచుతున్నాడు అంటే ఎంత పర్సెంటేజ్ పెంచుతున్నాడు? 3 రూపాయల మీద రూపాయి పెంచుతున్నాడమ్మా. 3 రూపాయలకి రూపాయి పెంచి వాడు స్టిక్కర్ పెడుతున్నాడు. అంటే 1/3 అంటే మనకు తెలుసు 33 అండ్ 1/3%. అంటే ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి. ఒంటి మీద కాకి చొక్కా, తల మీద 4 సింహాలు ఉండడం మీ అంబిషనా? అయితే ఎస్, మీకోసమే ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారి తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్స్ ఆల్ సబ్జెక్ట్స్ బుక్స్ తెలంగాణలో ఉన్న ప్రముఖ బుక్ స్టోర్స్ లో, అలాగే www.yesonlinebooks.com ఈ స్టోర్స్ లో మీకు లభ్యమవుతాయి. ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్ కి సంబంధించిన 2 పుస్తకాలు, ఒకటి అర్థమెటిక్ చాప్టర్ వైజ్, అలాగే ఇంకొకటి రీజనింగ్ చాప్టర్ వైజ్ బుక్. స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఎగ్జామ్స్ లో అడిగిన ప్రతి పరీక్షకి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ తో పాటు మనం ట్రై యువర్ సెల్ఫ్ అంటే ఎవరికి వాళ్ళు ట్రై చేసి సాధించగలిగే ఎగ్జామ్ మోడల్ పేపర్స్ కూడా ఈ బుక్స్ తో పాటు అందించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇప్పటి వరకు అసలు రిలీజ్ అవ్వనటువంటి ఈ పుస్తకాలు బై లాంగ్వేజ్ లో రిలీజ్ చేయడం కేవలం ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారి ఘనతగానే చెప్పొచ్చు. తెలుగు అండ్ ఇంగ్లీష్ 2 కలిపిన పుస్తకాలు, 2 భాషల్లో కలిపిన పుస్తకాలు కేవలం ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ లో మాత్రమే లభ్యమవుతున్నాయి. అలాగే తెలంగాణకి సంబంధించిన పోలీస్ కానిస్టేబుల్స్ ఎగ్జామ్ కోసం టాప్ 17 మోడల్ పేపర్స్ ని ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో 4 ప్రీవియస్ పేపర్స్ అలాగే 13 మోడల్ పేపర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. తెలంగాణకి సంబంధించిన తెలంగాణ స్పెషల్ ఎడిషన్ 2022 అప్డేటెడ్ వర్షన్ అని చెప్పొచ్చు. జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్ కి సంబంధించిన ప్రత్యేకమైన పుస్తకం కూడా అవైలబుల్ గా ఉంది మార్కెట్ లో. ఇప్పుడు నేను చూపించిన ఈ పుస్తకాలన్నింటినీ కనుక మీరు పర్చేస్ చేసుకోవాలి అని అనుకుంటే తెలంగాణలో ఉన్న ప్రముఖ బుక్ స్టోర్స్ లో లభ్యమవుతాయి, అలాగే www.yesonline స్టోర్స్ లో లభ్యమవుతాయి. ఇన్ఫాక్ట్ మీకు ఒక విషయం చెప్పనా, వీటి కాస్ట్ మార్కెట్ లో ఇతర కంపెనీలు వాళ్ళు ఇస్తున్న ధర కంటే కూడా బెస్ట్ ప్రైస్ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ మీకు అందించగలదు అని చెప్పడానికి మేము చాలా గర్వపడుతున్నాం.